ఇలా జరిగిందని తెలిసాక కంప్లీట్గా డౌన్ అయిపోయామండి. మా టీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. సండే నేను రెస్టారెంట్లో ఉన్నప్పుడు గెస్ట్లు వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ ఫర్ ద కెనడా బ్రాంచ్ అని చెప్తుంటే నేను నా ఎమోషన్ చూపించలేకపోయాను, నా ఫేస్ చూపించలేకపోయాను. ఇమీడియట్గా కిచెన్లోకి వెళ్ళిపోయాను. నేను అసలు కంప్లీట్గా డౌన్ అయిపోయాను. రెస్టారెంట్ బిజినెస్ అనేది అంత ఈజీ కాదు, అసలు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. లాస్ వచ్చినా రెస్టారెంట్ ఓపెన్ చేయాలి, వర్షం పడినా రెస్టారెంట్ ఓపెన్ చేయాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ట్యాక్సులు పే చేయాలి, రెంట్స్ పే చేసుకోవాలి, వెండర్ పేమెంట్స్ పే చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా స్ట్రాంగ్గా ఉండి ఫేస్ చేస్తూ ఓపెన్ చేసుకుంటూ ఉన్నాం రెస్టారెంట్. అలాంటి రెస్టారెంటే లేకుండా కంప్లీట్గా కాల్ చేశారు. చాలా బాధ అనిపిస్తుంది. లైక్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్. కానీ అగైన్ వీఆర్ బిల్డింగ్ అవర్ కాన్ఫిడెన్స్. డెఫినెట్గా వీ బిలీవ్ ఆన్ గాడ్ అండ్ జస్టిస్. డెఫినెట్గా ఎవరు చేశారో వాళ్ళు దొరుకుతారని ఫైట్ చేస్తున్నాము. అండ్ మేము మా పార్ట్నర్స్ కలిసి మళ్ళీ రీలాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మొత్తం లొకేషన్ అదంతా సెటప్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. సూన్ వీ విల్ అనౌన్స్, లైక్ ఎప్పుడు మళ్ళీ లాంచ్ చేస్తాం అనేది మళ్ళీ చెప్తాము. బట్ ఇది జరగడం వల్ల వీ డోంట్ స్టెప్ బ్యాక్. డెఫినెట్గా మా డ్రీమ్స్ కానీ మేము అనుకున్న గోల్స్ కానీ రీచ్ అవ్వడానికే ఇంకా ఫైట్ చేస్తాము.